హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఫ్రంట్ భాగంలో చాలామందికి కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందంట. సో ఫ్రంట్ సైడ్ అనేది హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుందక్క. దీనికి ఏదైనా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ చెప్పమంటున్నారు. ఈ ప్రాబ్లం అనేది బాయ్స్కి ఉంటుంది, గర్ల్స్కి ఉంటుంది అనమాట. మనకి ఫ్రంట్ భాగంలో హెయిర్ అనేది లేకపోతే చూడడానికి అస్సలు బాగోదు. చాలామందికి ఏంటంటే అక్కడక్కడ హెయిర్ అనేది ఉండదన్నమాట. మనకి తలలో కొంతమందికి ఇక్కడ ఉండదు, కొంతమందికి ఎక్కడ ఉండదు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే మనం ఒక్కసారి అనేది కోమింగ్ చేసినప్పుడు ఆ కోమ్కి మొత్తం కూడా హెయిర్ అయితే ఉంటుందన్నమాట. విపరీతమైన హెయిర్ ఫాల్. నార్మల్గా మనం కోమ్ చేసినప్పుడు చాలా వరకు తక్కువగా హెయిర్ ఫాల్ అయితే అవుతుందండి. సో నార్మల్గా అయితే అవుతుంది, ఊడకుండా అసలు ఎవరికి ఉండదు. అలా కాకుండా కోమింగ్ చేసినప్పుడు మొత్తం అనమాట, అంటే కోమ్ మొత్తం కూడా హెయిర్ అయితే ఉంటే విపరీతమైన హెయిర్ ఫాల్ అనమాట. ఇంత హెయిర్ ఫాల్ అయినా సరే దీన్ని మనం 2 వీక్స్ అనేది యూస్ చేస్తే మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. ఎక్కడైతే హెయిర్ ఫాల్ అనేది అయిందో మీకు అక్కడ నుండి మళ్ళీ మీకు హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. తర్వాత మీకు హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది మందారం ఆకులు. మందారం ఆకుల్ని నీట్గా వాష్ చేసుకొని తుడుచుకున్న తర్వాత తీసుకోవాలి. ఒక 4 అయితే సరిపోతాయి. తర్వాత మనకు కావాల్సింది జామాకులు. 2 జామాకుల్ని తీసుకోవాలి, నీట్గా వాష్ చేసుకొని వీటిని కూడా తుడుచుకొని మనం పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సింది 2 రెమ్మల కరివేపాకు. కరివేపాకు పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇంగ్రీడియంట్స్కి నేను ఆల్టర్నేట్ కూడా చెప్తాను అన్నిటికీ. తర్వాత మనకు కావాల్సింది 2 టేబుల్ స్పూన్ మెంతులు. మెంతులు అనేవి అందరి ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెమెడీ అనమాట. మందారం ఆకులు కానీ, జామాకులు కానీ, కరివేపాకు కానీ, మెంతులు కానీ అన్నీ కూడా మనకి ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి కదా. సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం 4 మందారం ఆకుల్ని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మందారం ఆకులకి ఆల్టర్నేట్గా మీరు మందారం పువ్వులు కూడా యాడ్ చేయొచ్చు. లేదనుకుంటే మార్కెట్లో మనకి మందారం పౌడర్ దొరుకుతుంది, అది కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను 2 జామాకుల్ని కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. జామాకులకి ఆల్టర్నేట్గా మీరు కావాలనుకుంటే అలోవెరా అనేది యాడ్ చేయొచ్చు. సో ఇంగ్రీడియంట్స్కి నేను ఆల్టర్నేట్ కూడా చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు 2 రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు మీ దగ్గర లేదు అనుకుంటే కరివేపాకు పౌడర్ అనేది యాడ్ చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేయకుండా కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను గ్రైండ్ చేశాను, మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. మీ హెయిర్కి ఆల్మండ్ ఆయిల్ సూట్ అయితే ఆల్మండ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది యాడ్ చేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని 3 టేబుల్ స్పూన్స్ వరకు మనం యాడ్ చేయాలి. ఒకవేళ మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువగా అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ కోకోనట్ ఆయిల్కి 3 టేబుల్ స్పూన్స్. ఓకే, మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇదే మెజర్మెంట్స్తో మీరు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇది మనకి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ అనేది బాయిల్ అయితే సరిపోతుందనమాట. మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది, ఎక్కువ టైం అస్సలకి పట్టదు. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్, అందులో ఎటువంటి డౌట్ లేదనమాట. మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పటివరకు మా హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేస్తే ఖచ్చితంగా మీ హెయిర్ అయితే చాలా పొడవుగా పెరుగుతుంది, అలాగే లాంగ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో జామాక్ అనేది యూస్ చేసాం కదా. జామాక్ ఏంటంటే మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది. ముఖ్యంగా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. చాలామందికి తెల్ల జుట్టు సమస్య ఉంటుంది కదా, తెల్ల జుట్టు సమస్య ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకైతే 100% కూడా బ్లాక్ హెయిర్ అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో మాకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు. డెలివరీ తర్వాత కూడా మాకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు. సో మీరైతే ట్రై చేయండి, రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మీకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. జామలో మనకి విటమిన్ B6 అయితే పుష్కలంగా ఉంటుంది. జుట్టు కుదులను బలంగా చేయడానికి, అలాగే జుట్టు అనేది ఫాస్ట్గా పెరగడానికి, మనకి ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కంట్రోల్ చేయడానికి జామాకు సూపర్గా వర్క్ అవుతుంది. జామాకే కదా అనుకుంటారు. సో తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అయితే బాగుంటుంది. మందారం ఆకు గురించి మనందరికీ తెలుసు. మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, మన హెయిర్ని స్ట్రాంగ్గా చేయడానికి, మన హెయిర్కి ఉన్న స్ప్లిట్ ఎండ్స్ కానీ, తర్వాత డాండ్రఫ్ని కానీ అన్నిటినీ కంట్రోల్ చేయడానికి మందారం చాలా బాగా హెల్ప్ అవుతుంది.
సో ఇక్కడైతే 5 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది కంప్లీట్గా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని స్ట్రెయినర్ సహాయంతో కానీ క్లాత్ సహాయంతో కానీ ఈ ఆయిల్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. సో క్లాత్ అయితే మనకి ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు. ఆయిల్ కలర్ అయితే చాలా బాగుంటుందండి. కెమెరాలు చూపించే దానికంటే కూడా బయట అయితే చాలా గ్రీన్గా ఉంది. సో ఇక్కడైతే కొంచెం కలర్ చేంజ్ కనపడుతుంది. బయట అయితే మాత్రం ఆకులు ఏ కలర్లో ఉన్నాయో ఆయిల్ కూడా అదే కలర్లో ఉంది. సో ఇక్కడైతే చూడొచ్చు మనకైతే చాలా బ్యూటిఫుల్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా కంటైనర్లో పోసుకొని మనం 2 మంత్స్ వరకు యూస్ చేయొచ్చు. ఓకే, నేను తక్కువగా ప్రిపేర్ చేశాను. ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని మీరు వీక్లీ 2 టైమ్స్ అనేది అప్లై చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇక్కడ నా హెయిర్కి అయితే నేను అప్లై చేస్తున్నాను. ఆయిల్ ఎప్పుడు కూడా పైపైన అప్లై చేయకూడదండి. నేను చాలా వీడియోలో చెప్పాను, చాలామంది పైపైన అయితే ఆయిల్ అప్లై చేస్తున్నారు. సో అలా కాకుండా మీరు స్కాల్ఫ్ నుండి చివర్ల వరకు, అంటే మీ స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా హెయిర్ చివర్న, స్ప్లిట్ ఎండ్స్ కూడా అప్లై చేయండి. ఇంకొక విషయం, ఆయిల్ అప్లై చేసే ముందు గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ ఆయిల్ అనేది గోరువెచ్చగా లేకపోతే డబుల్ బాయిలర్ ప్రాసెస్లో ఆయిల్ని హీట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలన్నా ఇలా మీరు ట్రై చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్కాల్ఫ్ నుండి నేను హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేస్తున్నాను అనమాట, హెయిర్ లెంత్కి. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, సో అందుకే మీకు ఇలా కనపడుతుంది. ఓకే, నేను మొత్తం కూడా ఆయిల్ అనేది అప్లై చేశాను నా హెయిర్కి. ఆయిల్ అప్లై చేసి అలా వదిలేకుండా ఒక 5 to 10 మినిట్స్ అనేది మనం మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వీక్లీ 2 టైమ్స్ అనేది ఈ ఆయిల్ని అప్లై చేస్తే మీకు హెయిర్ అనేది ఎక్కడ ఊడిపోయిందో అక్కడ మళ్ళీ మీకు హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. అలాగే మీకు ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మీ హెయిర్ అనేది తక్కువ టైంలో ఫాస్ట్గా పెరుగుతుంది. అలాగే మీ హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్ అండ్ లాంగ్గా ఉంటుంది. ఆయిల్ అప్లై చేసిన తర్వాత వెంటనే హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు టైం ఉంది అనుకుంటే 3 డేస్ వరకు ఉంచుకోవచ్చు. టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం 1 అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ చేయండి. సూపర్ రిజల్ట్ అయితే చూసారు కదండి. వీడియో అయితే ఇది వీక్లీ 2 టైమ్స్ అనేది దీని కనుక మీరు అప్లై చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు పొల్యూషన్లోకి వెళ్ళేటట్లయితే ఆయిల్ అప్లై చేసుకొని వెళ్ళొద్దు. సో ఇంట్లోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆయిల్ అప్లై చేసిన తర్వాత 3 డేస్ కానీ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. డైలీ కూడా నార్మల్గా చాలామంది హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని ఉంటారనమాట. అలా కూడా మీరు యూస్ చేయొచ్చు. నార్మల్ హెయిర్ ఆయిల్ లాగా యూస్ చేయొచ్చు అని మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అందుకు నేను క్లియర్గా చెప్తున్నాను, దీన్ని ఎవరైనా యూస్ చేయొచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. మన హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అలాగే మన హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ అవుతుంది అనమాట. అలాగే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, లాంగ్గా పెరుగుతుంది. ఓకే, ఇదైతే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. బాల్ హెడ్ పైన కూడా మీకు గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, మీరు సూపర్ డూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.